తుఫాను హెచ్చరికలతో పశ్చిమ గోదావరి జిల్లా అధికార యంత్రాంగం అలర్ట్ అయింది. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండటంతో ఇటు అధికారులు అన్ని విధాలుగా సిద్ధమయ్యారు. నరసాపురం, సఖినేటిపల్లి రేవుల మధ్య గోదావరిలో ప్రయాణికుల్ని చేరవేసే పంటు పడవల రాకపోకలను నిలిపివేస్తూ జిల్లా కలెక్టర్ ఆదేశాలు కూడా జారీ చేశారు. అటు నర్సాపురం, మొగల్తూరు మండలంలోని సముద్ర తీర ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించి తీరం వెంబడి పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. పేరుపాలెం బీచ్ ను మూసివేశారు. కేపీపాలెం, పేరుపాలెం ప్రాంతాల్లోని సముద్ర తీరం వైపు సందర్శకుల్ని అనుమతించడం లేదు. అన్ని చోట్ల పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలో తుఫాను ప్రభావంపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాంబాబు అందిస్తారు. రాంబాబు, ఓవర్ టు యు. పశ్చిమ గోదావరి జిల్లాలో మోంతా తుఫాను ప్రభావం ప్రారంభమైంది. ప్రధానంగా ఈరోజు ఉదయం నుంచి అయితే కొన్ని చోట్ల జల్లులు ప్రారంభమయ్యాయి. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా చూస్తే మాత్రం కొద్దిసేపటి నుంచి అయితే వర్షాలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతానికి అయితే జల్లులు మాత్రం పడుతున్నాయి. కొద్దిసేపటి తర్వాత అంటే మధ్యాహ్నం ప్రాంతానికి ఈ జల్లులు కాస్త భారీ వర్షాలుగా మారే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే తీవ్ర వాయుగుండం కాస్త తుఫాను, ఆ తర్వాత పెను తుఫానుగా మారింది. ఈ మొంతా తుఫాను ప్రభావం ఎక్కువగా పశ్చిమ గోదావరి జిల్లాపై ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లాలో తీర ప్రాంత మండలాలైన నర్సాపురం, మొగల్తూరు ఈ రెండు మండలాలకు ఎక్కువ నష్టం వాటిల్లో అవకాశం ఉందని చెప్పేసి అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రెండు మండలాల ఉన్న ప్రజలపైన, అదేవిధంగా అక్కడ ఎటువంటి ప్రజలకు, అదేవిధంగా అక్కడ ఉన్న ఆస్తులకు ఎటువంటి నష్టం కలగకుండా ముందు జాగ్రత్త చర్యలు అయితే చేపట్టారు. ఇప్పటికే మత్స్యకారులు ఎవరు సముద్రంలోకి వెళ్ళవద్దని చెప్పేసి అధికారులు అయితే ఆదేశాలు జారీ చేశారు. దాంతో మత్స్యకారులు ఎవరు సముద్రంలోకి వేటకు వెళ్ళే అవకాశం లేకుండా పోయింది. అదేవిధంగా మత్స్యకారులు అందరూ తమ పడవలను నర్సాపురం దగ్గర లంగర వేశారు. దీంతో అక్కడ వందలాది పడవలు అయితే నిలిచిపోయాయి. ఈ పడవలు, ఈ ఫిషింగ్ బోట్స్ అన్నీ నర్సాపురం నుంచి కాకినాడ నుంచి నర్సాపురం వైపు ఎక్కువగా ఫిషింగ్ చేస్తూ వస్తుంటే ఇవన్నీ వందలాది పడవలు అయితే ఆగిపోయాయి. అదేవిధంగా నర్సాపురం మండలం, అదేవిధంగా మొగల్తూరు, ఈ రెండు మండలాలు ఉన్న బీచ్ల్లోకి అయితే ఎవరిని అనుమతించడం లేదు. ప్రధానంగా మొగల్తూరు మండలంలో ఉన్న పేరుపాలెం బీచ్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా ప్రసిద్ధిగాంచింది. ఈ బీచ్కి అయితే ప్రతిరోజు వేల సంఖ్యలో సందర్శకులు వస్తూ ఉంటారు. అయితే తుఫాను ప్రభావం నేపథ్యంలో అయితే ఈ బీచ్లోకి అయితే సందర్శకులను అనుమతించడం లేదు. అదేవిధంగా మరో రెండు బీచ్లు ఉన్నాయి, మోళ్లపర్రు, అదేవిధంగా కేఎం పాలెం బీచ్లు. ఈ రెండు బీచ్ల్లో కూడా ఎవరిని అనుమతించడం లేదు. అదేవిధంగా ఇక్కడైతే పోలీస్ పహారా అయితే ఏర్పాటు చేశారు. ప్రస్తుతానికి అయితే నర్సాపురం, మొగల్తూరు, ఈ రెండు మండలాల్లోనే ఉన్న ప్రజలకైతే ఇప్పటికే తుఫాను హెచ్చరికలు జారీ చేశారు. అదేవిధంగా ఎటువంటి విపత్తు తలెత్తినా సరే వెంటనే చర్యలు తీసుకోవడానికి వీలుగా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రధానంగా నర్సాపురం మండలంలో కొన్ని లంక గ్రామాలు ఉన్నాయి. ఈ లంక గ్రామాలకు ఎక్కువగా నష్టం వాటిల్లే అవకాశం ఉందని చెప్పి అధికారులు అంచనా వేస్తున్నారు. అదేవిధంగా ప్రజలు కూడా ఇబ్బంది పడే అవకాశం ఉందని చెప్పి అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో సుమారు 20,000 మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి వీలుగా అధికారులు చర్యలు చేపట్టారు. అదేవిధంగా 26 మందితో కూడిన ఎన్డీఆర్ఎఫ్ బృందం కూడా నర్సాపురం చేరుకుంది. ఎటువంటి పరిస్థితులైనా సరే సహచర్యలు వీరి ద్వారా అందించడానికి అయితే అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. ప్రధానంగా పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి, అదేవిధంగా ఎస్పీ అద్నాన్ నయీం వీళ్ళిద్దరు ఎప్పటికప్పుడు తుఫాను సంబంధించి సమీక్ష జరుపుతూనే ఉన్నారు. అధికారులతోటి సమీక్ష నిర్వహించడం, ఎక్కడైనా సరే విపత్తు తలెత్తే అవకాశం ఉంటే అక్కడ వెంటనే అధికారులను డిప్యూట్ చేయడం లాంటి పనులు అయితే చేస్తున్నారు. జిల్లా ఇన్ఛార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్ కూడా ఎప్పటికప్పుడు జిల్లాలోని పరిస్థితిని అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు. దీంతో అయితే పరిస్థితి ప్రస్తుతానికి అయితే అదుపులోనే ఉంది. కానీ ఈ తుఫాను ప్రభావంకి మరి కాసేపట్లో పెరిగే అవకాశం ఉండడంతో అధికార యంత్రాంగం మాత్రం అప్రమత్తమైంది. అదేవిధంగా ప్రజల ఒక ఇంత ఆందోళన నెలకొంది. ఎందుకంటే ఈ తుఫాను ప్రభావం మొత్తం కోస్తా తీరం వెంబడే ఉంది. దీంతో ఈ గతంలో ఎప్పుడూ ఎటువంటి ప్రభావం కనిపించలేదు. ఎందుకంటే ఏదైనా తుఫాను వస్తే కోస్తా తీరంలో మండలాలు లేదా 2-3 జిల్లాల్లో మాత్రమే ప్రభావం ఉంటుంది. కానీ ఈసారి మాత్రం అందుకు భిన్నంగా శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు ఈ మోంతా తుఫాను ప్రభావం కనిపిస్తుంది. దీంతో
అంతేకాకుండా ఈ తుఫాన్ అయితే ఎక్కువగా కాకినాడ కళింగపట్నం మధ్య తుని ఈ మధ్య తీరం దాటే అవకాశం ఉందని చెప్పి అధికారులు అంచనా వేస్తున్నారు. దాంతో ఈ తూర్పుగోదావరి జిల్లా కాకినాడ జిల్లా పక్కనే ఉన్న పశ్చిమ గోదావరి జిల్లాపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెప్పి అంచనా వేస్తున్నారు. ఎందుకంటే సెంటర్ పాయింట్ ఏదో ఉందో ఆ సెంటర్ పాయింట్లో అయితే ఎక్కువగా వర్షాలు కానీ ఎక్కువ ప్రభావం కానీ ఉండదు. కానీ తుఫాన్ తీరం దాటే సమయంలో మాత్రం పెనుగాలులు వేస్తాయి. దాదాపు 100 కిలోమీటర్ల పైన 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వేస్తాయని చెప్పి అధికారులు అయితే ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. దీనివల్ల ఎక్కువగా ఆస్తి నష్టం జరిగే అవకాశం ఉంది. అయితే ఈ ఆస్తి నష్టం జరిగినప్పటికీ దాన్ని ఎక్కువ శాతం లేకుండా ఉండడానికి అయితే చర్యలు చేపట్టారు. అదేవిధంగా విద్యుత్ శాఖ అధికారులు సైతం ఎక్కడికక్కడ అప్రమత్తమయ్యారు. ఎందుకంటే ఈ పెనుగాలులకు ఎక్కువగా విద్యుత్ స్తంభాలు నేలకొరిగే అవకాశం ఉంది. దీంతో విద్యుత్ సరఫరాకి తీవ్ర అంతరాయం కలిగే అవకాశం కూడా ఉంటుంది. వెంటనే ఈ విద్యుత్ సరఫరాను పునరుద్ధరించడానికి అదేవిధంగా ఎక్కడైతే ఈ విద్యుత్ స్తంభాలు కూలిపోతాయో అక్కడ వెంటనే వాటిని మళ్ళీ లేవనెత్తడం లేదా కొత్త స్తంభాలను మళ్ళీ ఏర్పాటు చేయడం లాంటి చర్యలు అయితే చేపట్టడానికి విద్యుత్ శాఖ అధికారులు అయితే సిద్ధమయ్యారు. మొత్తం మీద అయితే ఈ మోంతా తుఫాను ప్రభావం అయితే ఇప్పుడే ప్రారంభమైంది. ఈ సాయంత్రానికి మరింత ఇంటెన్సిఫై అంటే మరింత తీవ్రమవుతుందని చెప్పేసి అధికారులు అంచనా వేస్తున్నారు. ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా మాత్రం ముందు జాగ్రత్త చర్యలు అయితే పశ్చిమ గోదావరి జిల్లా అధికారులు అయితే చేపట్టారు. అదేవిధంగా ప్రాణ నష్టం కాకపోయినా అదేవిధంగా ఆస్తి నష్టం కూడా చాలా తక్కువ జరిగే విధంగా అయితే చర్యలు చేపట్టారు. మొత్తం మీద అయితే తుఫాను ప్రభావం అయితే పశ్చిమ గోదావరి జిల్లాలో ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతుంది. వీడియో జర్నలిస్ట్ వెంకటేశ్వర రాంబాబు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, నర్సాపురం.